హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? బేబీ మన లైఫ్లోకి వచ్చాక బేబీ కేర్ స్టార్ట్ అయ్యి మన సెల్ఫ్ కేర్ని మర్చిపోతుంటాం కదా. కానీ ఎప్పుడైనా ఒకసారైనా మన గురించి మనం కేర్ చేసుకోవాలి. నాకు తెలిసి లైఫ్లో మన సెల్ఫ్ కేర్, మన సెల్ఫ్ టైం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎందుకంటే మనం హెల్తీగా గ్లోగా ఉంటేనే కదా మన చుట్టూ హెల్తీగా ఉంచుతాము. ఇవాళ బ్లాగ్లో నా సెల్ఫ్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని టిప్స్ యాజ్ ఏ న్యూ మామ్గా షేర్ చేస్తున్నా. సెల్ఫ్ కేర్ అంటే మెయిన్ 3 ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి: హెల్తీ డైట్, స్కిన్ కేర్, హెయిర్ కేర్. ఫస్ట్ వచ్చేసి హెల్తీ డైట్తో స్టార్ట్ చేస్తున్న వీడియో. ఇక్కడ పన్నీర్ సలాడ్ చేస్తున్నా. ఈ సలాడ్ ప్రోటీన్ రిచ్ హెల్తీ ఫుడ్. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. బిజీ స్కెడ్యూల్స్లో వర్క్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకొని తినచ్చు. ఫస్ట్ అయితే పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి ప్యాన్లో బటర్ ఆర్ గీ వేసి పన్నీర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పన్నీర్ని పక్కన పెట్టి సేమ్ ప్యాన్లో ఆనియన్స్, బెల్ పెప్పర్స్ కట్ చేసి వేసుకోవచ్చు. బెల్ పెప్పర్స్ లేనప్పుడు క్యాప్సికమ్ అయినా యూస్ చేయొచ్చు. ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని అందులో పక్కన పెట్టిన పన్నీర్ వేసేసి కొంచెం పెప్పర్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా సాట్ చేసుకొని ఇంకా సలాడ్ కోసం కీరా, క్యారెట్, లెట్యూస్ లేకుంటే క్యాబేజ్ కట్ చేసుకొని పన్నీర్ ఫ్రై వేసేసి ఈ వెజ్జీస్లో మిక్స్ చేసుకొని తినేయచ్చు. ఈ సలాడ్లో అన్నీ హెల్తీగానే ఉంటాయి. చాలా మంచి ఫుడ్. ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ అయ్యాక కానీ, ఇంకా నార్మల్గా కానీ మన బాడీకి మెయిన్ కావాల్సింది ప్రోటీన్ ఫుడ్డే కదా. డైలీ బేసిస్గా ప్రోటీన్ కొంచెమైనా యాడ్ చేయాలి మన డైలీ తినే ఫుడ్లో. బాడీకి కంపల్సరీ ప్రోటీన్ అనేది మంచి స్ట్రెంగ్త్ అనమాట. నాకు నార్మల్ డెలివరీ అయింది. నా ప్రెగ్నెన్సీ జర్నీలో మెయిన్ నా హెల్తీ డైట్, ఎక్సర్సైజే మేజర్ రోల్ నార్మల్ డెలివరీ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్లో ఈజీగా డైలీ మన కిచెన్లో ఉండే వెజిటేబుల్తో స్కిన్ కేర్ టిప్ షేర్ చేస్తున్నా. పొటాటోని పీల్ చేసి కట్ చేసేసి అందులో కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టించి దాన్ని ఐస్ క్యూబ్స్ బాక్స్లో కొంచెం వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఒక 2 అవర్స్కి అలా బాగా గడ్డగడుతుంది అనమాట. ఫేస్కి ఒకసారి కానీ, డైలీ ఒకసారి కానీ ఈ పొటాటో క్యూబ్స్ని ఫేస్కి అప్లై చేసుకుంటాను. మనకు ఇలా చేసుకునేకి టైం లేనప్పుడు జస్ట్ పొటాటోని నార్మల్గా పీల్ చేసి స్లైస్గా కట్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఈ పొటాటో మాస్క్ చాలా హెల్ప్ అవుతుంది స్కిన్ గ్లోకి, ట్యాన్ రిమూవల్కి కానీ, డ్రై స్కిన్కి కూడా బాగా టైట్ చేస్తుంది. పొటాటో తినడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ లేకున్నా ఫేస్కి అప్లై చేసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫేస్ క్లెన్జర్గా హెల్ప్ అవుతుంది. నేను ఈ పొటాటోని ఒక 2 అవర్స్ ఇట్లా మిక్సీకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బాగా ఇట్లా గడ్డగా అవుతుంది. జస్ట్ పొటాటో, పసుపు మాత్రమే వేసాను, వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఇది ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకుంటే బాగా ఫేస్ టైట్ అవుతుంది. టైట్ అయిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటాను నార్మల్ వాటర్తోనే. ఫేస్ అయితే చాలా గ్లోగా వస్తుంది, మనకు ఫ్రెష్గా ఉంటుంది, చూసేకి కూడా బాగా గ్లోగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్కి హెయిర్ రిమూవల్ కోసం ప్యారిజా వ్యాక్స్ స్ట్రిప్స్ యూస్ చేస్తున్నా. ఇవి అమెజాన్లో తీసుకున్నాను. నార్మల్గా ఇండియాలో ఉన్నప్పుడైతే వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్ యూస్ చేసేదాన్ని. సేమ్ అమెజాన్లోనే దొరుకుతాయి ఈ స్ట్రిప్స్. అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. సడన్గా ట్రిప్స్ కానీ ఏమైనా అకేషన్స్ ఉన్న టైంలో బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రిప్స్ అయితే నేను యూస్ చేసేవి ప్యారిజా స్ట్రిప్స్. ఒక బాక్స్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి స్ట్రిప్స్ టైప్ ప్యాకెట్స్. ఇంకా వ్యాక్స్ చేసుకున్నాక ఆయిల్ స్ప్రే చేసుకునేకి ఇట్లా ఒక చిన్నది ఆయిల్ స్ప్రే ఇచ్చారు అప్లై చేసుకునేకి. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ టెంప్లెట్ ఇచ్చారు ఎలా యూస్ చేయాలి ఏమనేసి. ఈ ప్యాకెట్కి 2 సైడ్స్ ఉంటాయి. జస్ట్ రబ్ చేసి ఓపెన్ చేస్తే 2 ఓపెన్ అవుతాయి. బోత్ సైడ్స్ ఉంటుంది. అవి హ్యాండ్కి పెట్టేసి బాగా రబ్ చేసి ట్యాప్ చేసినట్టు చేసి ఏ సైడ్కి హెయిర్ ఉంటే ఆ డైరెక్షన్లో లాగేయడమే. ఈజీగా లాగేయచ్చు. ఈజీగా లాగేస్తే బాగా హెయిర్ రిమూవ్ అయిపోతుంది. అంతా మొత్తం ఆ ప్యాకెట్కి అతుక్కుపోతుంది అనమాట. లాగినప్పుడు బాగా హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇది పెయిన్ బేరబులే, మరీ ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు. నార్మల్గా హెయిర్ లాగితే పెయిన్ అనేది అది కామన్, బట్ బేరబులే ఇది. ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు ఒక్కసారిగా లాగితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది ఎక్కువగా, బట్ యూస్ చేయంగా అంతేం అనిపించదు. బాగా క్లియర్గా వస్తుంది స్కిన్ అయితే. తర్వాత యూస్ చేసిన తర్వాత ఆ ఆయిల్ని అప్లై చేసేస్తే స్మూత్ అయిపోతుంది స్కిన్. ఇంకా స్ప్రేని
నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి హెయిర్ రిమూవల్గా ఎపిలేటర్ యూస్ చేస్తున్నాను. ఇది బ్యాటరీ బేస్డ్ ఫ్లాలెస్ హెయిర్ రిమూవల్. ఇది జస్ట్ క్లిక్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రౌండ్గా తిప్పేస్తే హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది. చాలా ఈజీగా యూస్ చేసేయచ్చు. క్యారేబుల్ కూడా మనం ఎక్కడికన్నా ఎమర్జెన్సీగా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ కానీ అకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అప్పర్ లిప్ కానీ లోయర్ లిప్కి ఫేస్కి సైడ్స్ అయ్యి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ హై అయిపోతుంది ఈజీగా. ఐబ్రోస్కి కూడా ఇది యూస్ చేస్తాను, బట్ షేప్ మన వల్ల కాదు, జస్ట్ ఎక్స్ట్రాస్ తీసేస్తాను. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఫేస్కి ఏమేమి యూస్ చేస్తాను, స్క్రబ్, మాయిశ్చరైజర్, ఇంకా క్లెన్జర్ కానీ సన్ స్క్రీన్ ఏమేమి యూస్ చేస్తున్నానో చూపిస్తున్నాను. స్క్రబ్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా యూస్ చేస్తాను. క్లెన్జర్ అయితే డైలీ మార్నింగ్ ఫేస్ని క్లీన్ చేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ పూసుకొని తర్వాత సన్ స్క్రీన్ పూసుకుంటాను. ఇది నా డైలీ రొటీన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ ఆయిల్ ఏమి యూస్ చేస్తానంటే నార్మల్గా టైం ఉన్నప్పుడు ఆనియన్ ఆయిల్, ప్రీవియస్ వీడియోస్ చూసుంటే లింక్ షేర్ చేస్తాను చూడకుంటే. అందులో ఆనియన్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఉంది, ఆ ఆయిల్ యూస్ చేస్తాను. ఇలా టైం లేనప్పుడు జస్ట్ ఆయిల్స్ అన్నీ మిక్స్ చేసేసి హెయిర్కి అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేస్తాను. ఫస్ట్ అయితే రోస్మెరీ ఆయిల్ యూస్ చేస్తున్నా, కొంచెం రోస్మెరీ ఆయిల్, నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. ఈ 3 ఆయిల్స్ కొంచెం కొంచెం వేసి జస్ట్ గ్యాస్ పైన కొద్దిసేపు వార్మ్ చేసేసి కాటన్ బాల్తో హెయిర్కి అప్లై చేసేసుకుంటాను. రోస్మెరీ ఆయిల్ ఇలా కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్తో డైల్యూట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల హెయిర్కి చాలా మంచిది. రోస్మెరీ ఆయిల్ నేను ప్రెగ్నెన్సీ నుండి యూస్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్కి హెల్ప్ కాకపోయినా హెయిర్ ఫాల్కి హెల్ప్ అవుతుంది నాకు బాగా. మీరు కూడా యూస్ చేయండి. చాలా హెయిర్ కూడా డ్రై హెయిర్ వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ నైట్ అంతా పెట్టుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను. తర్వాత హెయిర్ సీరం యూస్ చేస్తాను, కోకోనట్ ఆయిల్ హెయిర్ సీరం. ఈ హెయిర్ సీరం యూస్ చేయడం వల్ల నాకు హెయిర్ బాగా స్మూత్ అవుతుంది హెడ్ బాత్ చేసిన తర్వాత. డ్రైగా హెయిర్ నాకు వెట్ టైంలో యూస్ చేయకూడదు. డ్రై అయిన తర్వాత అప్లై చేసుకొని జస్ట్ ఇటు సైడ్ అటు సైడ్ స్ప్రే చేసుకుంటాను. చాలా హెల్ప్ అవుతుంది సాఫ్ట్నెస్ కోసం. అలా యాజ్ ఏ న్యూ మామ్గా కొన్ని టిప్స్ షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.